నమస్తే వెల్కమ్ టు అప్ ఫ్రంట్ న్యూస్ నేను శ్రీలత బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం కైలాసపట్నంకు హోంమంత్రి అనిత అగ్ని ప్రమాదం మృతులకు ఎక్స్గ్రేషియా గుంతకల్లులో ముస్లింల శాంతి ర్యాలీ వర్క్ బోర్డును రద్దు చేయాలని డిమాండ్ ట్రాఫిక్ పోలీసుల నిర్లక్ష్యం తనిఖీలు చేస్తుండగా ఓ వ్యక్తి మృతి హైదరాబాద్ లో లిఫ్ట్ ప్రమాదం బంతిని తీయబోయి ఓ వ్యక్తి మృతి సీఎం చంద్రబాబు గుంటూరు జిల్లా తాటికొండ నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. ఈ మేరకు ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొని జిల్లా ముఖ్య అధికారులతో సమావేశం కానున్నారు. అనంతరం అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని తాటికొండ మండల పరిధిలోని పొన్నెకల్లులో అంబేద్కర్ విగ్రహానికి సీఎం చంద్రబాబు పూలమాల వేసి నివాళులర్పించనున్నారు. అక్కడి నుంచి నేరుగా సాంఘిక సంక్షేమ శాఖ వసతి గృహ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. అంబేద్కర్ విద్యా పథకం కింద సాయం పొంది విదేశాల్లో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులతో ఆయన వర్చువల్ గా సీఎం చంద్రబాబు సమావేశం కానున్నారు. ఇక P4 కార్యక్రమంలో భాగంగా మార్గదర్శి బంగారు కుటుంబాలతో సమావేశంలో పాల్గొని పలు కీలక అంశాలపై చంద్రబాబు చర్చించనున్నారు. అధికారిక కార్యక్రమాల అనంతరం నియోజకవర్గ పరిధిలోని ముఖ్య నాయకులు కార్యకర్తలతో సీఎం చంద్రబాబు భేటీ కానున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాఘవ అందిస్తారు. రాఘవ చెప్పండి. శ్రీలత నేడు గుంటూరు జిల్లాలో చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు. తాటికొండ నియోజకవర్గంలో పొన్నెకల్ గ్రామంలో పర్యటిస్తున్నారు. చెప్పండి రాఘవ. తాటికొండ శ్రీలత గుంటూరు జిల్లా తాడికొండ నియోజకవర్గంలో నేడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు. ఈ మేరకు ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా పాల్గొని జిల్లా ముఖ్య అధికారులతో కూడా సమావేశం కానున్నారు. అయితే ఆ సమావేశం అనంతరం రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని తాడికొండ మండలంలోనే పొన్నెకల్లోని అంబేద్కర్ విగ్రహానికి సీఎం చంద్రబాబు పూలమాల వేసి నివాళులర్పిస్తున్నారు. అక్కడి నుంచి నేరుగా సాంఘిక సంక్షేమ వసతి గృహ నిర్మాణానికి శంకుస్థాపన కూడా చేస్తారు. అదేవిధంగా అంబేద్కర్ విద్యా పథకం కింద సహాయం పొందిన విదేశాల్లో ఉన్న విద్యార్థులతో అభ్యసిస్తున్న విద్యార్థులతో ఆయన వర్చువల్ గా సీఎం చంద్రబాబు సమావేశం కానున్నారు. ఈ సమావేశం అయిపోయిన తర్వాత P4 కార్యక్రమంలో మార్గదర్శి బంగారు కుటుంబం సమావేశంలో పాల్గొని పలు కీలక అంశాలు కూడా చంద్రబాబు చర్చించున్నారు. అయితే ఈ అధికారిక కార్యక్రమాల అనంతరం నియోజకవర్గంలో పరిధిలోనే ముఖ్య నాయకులు కార్యకర్తలతో సీఎం చంద్రబాబు సమావేశంలో పాల్గొన్నారు. అంటే కార్యకర్తలు కూడా సమావేశం పరిచి వాళ్ళ యొక్క సమస్యలు కూడా దగ్గరుండి కూడా ఎన్నో ఉంచుకొని వాళ్ళకి ఏమైనా సమస్యలు ఉంటే దానికి అధికారులతో కూడా చర్చించుకొని కూడా పొన్నెకల్ గ్రామంలో ఏమైనా సమస్యలు ఉన్నా సరే అధికారులతో సమావేశపరుచుకునే నిర్దేశం చేయనున్నారు. అయితే ఈ చంద్రబాబు నాయుడు పాల్గొన్న పర్యటించిన సందర్భంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు కూడా జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ కూడా దగ్గరుండి కూడా భద్రతా ఏర్పాట్లు కూడా చేయనున్నారు. శ్రీలత. ఓకే, థ్యాంక్ యూ రాఘవ.
హైదరాబాద్ బాలానగర్లో రోడ్డు ప్రమాదం జరిగింది. చలానా కోసం బైక్ను ఆపడంతో ఒక వ్యక్తి మృతి చెందడం కలకలం రేపింది. పోలీసుల నిర్లక్ష్యానికి వ్యక్తి ప్రాణం పోయిందని వాహనదారులు రోడ్డుపై ధర్నాకు దిగడంతో భారీ ట్రాఫిక్ జామ్ అయింది. చలానా రాసేందుకు రన్నింగ్ లో ఉన్న బైక్ను పోలీసులు ఆపుతుండటంతో తప్పించుకునేందుకు ప్రయత్నించి అదుపు తప్పి బైక్ కింద పడింది. బైక్ నడుపుతున్న వ్యక్తి కింద పడడంతో ఊహించని ప్రమాదం జరిగింది. బైక్ నడుపుతున్న వ్యక్తి తలపై నుంచి ఆర్టీసీ బస్సు వెళ్లడంతో ఈ ప్రమాదం జరిగింది. దీంతో ఘటనా స్థలంలో అక్కడికక్కడే మృతి చెందాడు. ట్రాఫిక్ పోలీసుల నిర్లక్ష్యం వల్ల వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడని ఇతర వాహనదారులు రోడ్డుపై ధర్నాకు దిగారు. దీంతో బాలానగర్ నుండి నర్సాపూర్ వెళ్లే రహదారిలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. వాహనాలను పోలీసులు చెదరగొట్టే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులతో వాగ్వాదానికి దిగారు. పోలీసులకు వాహనదారులకు మధ్య కాసేపు తోపులాట జరిగింది. రన్నింగ్ బైక్ ను ఆపడం ఏంటని ప్రశ్నించారు. అవసరమైతే సిగ్నల్ దగ్గర ఆపవచ్చు కదా అని ప్రశ్నలకు దిగారు. బైక్ ను ఆపకుండా ఫోటో తీసి చలానా వేయొచ్చు కదా, పోయిన ప్రాణం తిరిగి వస్తుందా, దీనికి బాధ్యులు ఎవరని వాగ్వాదానికి దిగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులు భారీగా ఘటనా స్థలానికి చేరుకుని వాహనదారులను చెదరగొట్టారు. అలా లాఠీ చార్జ్ చేస్తారా? ఎంత మాత్రం లా అండ్ ఆర్డర్ అయితే మీరు కంట్రోల్ చేయాలనుకునే నార్మల్ గా కంట్రోల్ చేయండి సిచ్యువేషన్ ని. బస్సు ఎక్కించింది, బస్సు పంపించేశారు. బస్సు పై పంచి ఇంతమంది పాప ఆపుతుంటే ఇంతవరకు అంబులెన్స్ తెప్పించలేదు. యాక్సిడెంట్ ఛాన్స్ అయిపోయింది. కనీసం కన్సర్న్ లేకుండా లాఠీ చేస్తున్నారంటే అసలు ఎటువంటి బిహేవియర్. బస్సు వెళ్ళిపోయింది. బస్సు ఎప్పుడు వెళ్ళిపోయింది? వాళ్ళు వెళ్ళి లోపలికి కూర్చున్నారు. పబ్లిక్ మీడియా వెళ్ళి లోపలికి వెళ్ళి కానిస్టేబుల్ తీసుకొచ్చేంత వరకు ఎటువంటి పోలీసులు బయటకు వచ్చి కనీసం కన్సర్న్ తో పైన గుడ్డ కూడా కప్పలేదు. తీసుకొచ్చి కచ్చిపులు కప్పితే కానీ పోలీసులు బయటికి రాలేదు. ఇక్కడే ఉన్నారండి కానిస్టేబుల్. కనీసం నోరు చేసి సమాధానం కూడా చెప్పట్లేదు. ఎట్లా జరిగిందని కూడా చెప్పాలి. మళ్ళీ తిరిగి అడుగుతూ ఉంటే లాఠీ ఇచ్చి కొడుతున్నారు జనాల్ని. అంటే దాన్ని బట్టి అర్థం చేసుకోండి ఎంతలా ఉన్నారు. అసలు కొట్టడం ఏంటి? అక్కడ చనిపోయి ఆల్రెడీ మనిషి ఉన్నాడు కదా అక్కడ. మీరు పొలిటికల్ పబ్లిక్ మీటింగ్లకి అయితే పోలీసులు బందోబస్తు తీసుకొచ్చి మాత్రం లాఠీ లేకుండా మెయింటైన్ చేస్తారు. పాపం అనుమానితంగా చచ్చిపోయిన అతని దగ్గర ఇంతమంది పబ్లిక్ ప్రొటెస్ట్ చేస్తుంటే లాఠీ చార్జ్ తీసుకొచ్చి మీరు ప్రొటెస్ట్ మీద కన్సర్న్ ఉంది. ఏ మాత్రం పబ్లిక్ పాయింట్ ఆఫ్ వ్యూ మీద కన్సర్న్ ఉంది అసలు నాకు అర్థం కాదు. అలా బిహేవ్ చేస్తారు ఎంత మాత్రం కాకపోతే. ఇంకా అంబులెన్స్ రాకపోతే ట్రక్కులు ఎక్కిస్తానంటే డ్రైవర్లు మేము ఎక్కించుకోనంటే ఎక్కించుకొని ఉన్నారు. పోలీసులు బెదిరించి కూర్చోబెడితే పబ్లిక్ తిడితే బండ్లు బయటికి వెళ్ళి పెడుతున్నా. అనకాపల్లి జిల్లా కైలాసపట్నంలో హోంమంత్రి అనిత పర్యటించారు. అగ్ని ప్రమాదంలో మృతి చెందిన ఒక్కో బాధిత కుటుంబానికి 15 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించారు. గాయాలైన వారికి మెరుగైన వైద్యం అందించడానికి అయ్యే పూర్తి ఖర్చులను ప్రభుత్వం భరిస్తుందని అనిత తెలిపారు. ఘటనపై సమగ్ర విచారణ జరిపి వివరాలను వెల్లడిస్తామన్నారు. ఇప్పుడు మా ఆయన అలాగే అక్కడ కుదరగా మొత్తం ఉన్నంత కాలిపోతే అలా ఇచ్చేసాడు. ఇందులోని చౌడవాడ నుంచి ఒకరు, అదేవిధంగా రాజపేట నుంచి గ్రామం నుంచి కూడా చనిపోయిన వాళ్ళు ఉన్నారు. చాలా దురదృష్టకరమైన సంఘటన. ఈరోజు యాక్చువల్గా ఫైర్కి సంబంధించి ఏదైనా యాక్సిడెంట్ జరిగితే యాక్సిడెంట్ పరంగా మనం ఒక 5 లక్షల రూపీస్ ఎప్పుడు కూడా ఎక్స్ప్రెస్ చేస్తాం. కానీ ఇప్పుడు అది కాకుండా ఇప్పుడు కంపెనీస్ నుంచి లేకపోతే ఎవరో వస్తారు కంపెనీ వాళ్ళు చేస్తారు అనడానికి ఈ కంపెనీ సంగతి కూడా మీ అందరికీ కూడా తెలుసు. ఇది కూడా చాలా దురదృష్టకర సంఘటన, అన్ఫార్చునేట్లీ జరిగిన సంఘటన. ఇప్పుడు ఎంపీ గారు మేము అందరం కూడా సీఎం గారితో అందరితో కూడా
డిస్కస్ చేశాము. అదేవిధంగా గౌరవ డిప్యూటీ సీఎం గారు కూడా ఈ సంఘటన మీద ఆరా తీయడం జరిగింది, మాకు ఫోన్ చేసి ఆరా తీయడం జరిగింది. నారా లోకేష్ బాబు గారు కూడా ఇందులో ఏం జరిగింది అన్నది ఆరా తీసి వాళ్ళ సానుభూతిని కూడా వ్యక్తం చేయడం జరిగింది, వాళ్ళ విచారం వ్యక్తం చేయడం జరిగింది. ఇప్పుడు గవర్నమెంట్ నుంచి కూడా ప్రతి కుటుంబానికి కూడా 15 లక్షల రూపాయలు, అంటే రెగ్యులర్గా ఇచ్చేదానికన్నా ఒక 3 times ఎక్స్ట్రా 15 లక్షల రూపాయలు ఈరోజు ఎక్స్గ్రేషియా ఇవ్వడానికి కూడా గవర్నమెంట్ సిద్ధపడింది. మొత్తం దీంట్లో ఎంతమంది పని చేస్తున్నారండి? యాక్చువల్గా నేను ఇక్కడ చాలామంది ఇక్కడ ఆల్రెడీ 2-3 ఈ రోజు ఆబ్సెంట్ అయిన వాళ్ళు ఇక్కడికి వచ్చారు మాట్లాడడానికి. వాళ్ళతో నేను మాట్లాడితే ప్రతిరోజు కంపల్సరీగా 15 మంది వర్క్ చేస్తారంట. ఆ 15 మంది రోజు రారండి, ఒక్కొక్కసారి 2-3 ఆబ్సెంట్ అవుతుంటారు. సామర్లకోట నుంచి వచ్చిన వాళ్ళు 2-3 ఉన్నారు, వాళ్ళు కూడా ఏదో డబ్బులు పేమెంట్స్ విషయంలో బయట ఉన్నారు. సో ఈ యాక్సిడెంట్ జరిగేసరికి వాళ్ళందరూ కూడా కొంచెం డిస్పర్స్ అయ్యారు. లైసెన్స్ 26 సంవత్సరం వరకు లైసెన్స్ ఉందండి, లైసెన్స్ అయితే ఉంది. మనం జనరల్గా చూస్తే ఆ ఫైర్ వర్క్స్కి మళ్ళీ ఫైర్కి ఎక్కడ ఇబ్బంది రాకుండా చూసుకునే యంత్రాలు అన్నీ కూడా కనిపిస్తున్నాయి ప్రాథమికంగా. అయితే దానికి కూడా ఇంకొంచెం డీటెయిల్గా కూడా ఎంక్వైరీ చేస్తారు. వీళ్ళకి లిమిట్స్ ప్రకారం చేస్తున్నారు, లేకపోతే లిమిట్స్ దాటి? ఆ లిమిట్స్ ప్రకారం చేస్తున్నారు, దాటి చేస్తున్నారు అన్నది ఇన్ఫర్మేషన్ మాకు మన విచారణ జరుగుతుందండి. విచారణ కూడా చాలా ట్రాన్స్పరెంట్గా జరుగుతుంది. క్లూస్, అందుకే నేను చెప్పాను ఇందాక క్లూస్ టీమ్ వాళ్ళు వస్తున్నారు, ఫోరెన్సిక్ వాళ్ళు వస్తున్నారు, ఇంకా డీటెయిల్ విచారణ జరిగి పూర్తి వివరాలు. క్షతగాత్రులకి ఇప్పుడు మెరుగైన వైద్య ఖర్చులన్నీ కూడా గవర్నమెంటే భరుస్తుంది, తర్వాత మేము మేనేజ్ చేస్తాం. ఇందులోని చౌడవాడ నుంచి అనంతపురం జిల్లా గుంతకల్లులో ముస్లిం మైనార్టీ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో శాంతి ర్యాలీ చేపట్టారు. నిజామీ షాజీఖానా నుంచి గాంధీ సర్కిల్ మీదుగా రాజీవ్ గాంధీ సర్కిల్ వరకు ఈ ర్యాలీ నిర్వహించారు. వర్క్ బోర్డు సవరణ బిల్లును రద్దు చేయాలని డిమాండ్ చేశారు. వర్క్ సవరణ అప్రజాస్వామికమని వారు విమర్శించారు. పల్నాడు జిల్లా గురుజాల ఎమ్మెల్యే ఎర్రపతినేని శ్రీనివాసరావు జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. పిడుగురాళ్లపట్నం టీడీపీ పార్టీ కార్యాలయం వద్ద కేక్ కట్ చేశారు. అనంతరం పట్టణంలోని ఐలాండ్ సెంటర్ నందు కేక్ కటింగ్ చేసి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. పల్నాడు జిల్లా గురుజాల ఎమ్మెల్యే ఎర్రపతినేని శ్రీనివాసరావు జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. పిడుగురాళ్లపట్నం టీడీపీ పార్టీ కార్యాలయం వద్ద కేక్ కట్ చేశారు. అనంతరం పట్టణంలోని ఐలాండ్ సెంటర్ నందు కేక్ కటింగ్ చేసి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.
విశాఖలో అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి చిత్రం బృందం సందడి చేసింది. ఈ చిత్రం థియేటర్లో సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది. ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది. తాము థియేటర్స్ కి వెళ్లేటప్పుడు క్యారెక్టర్ పేరుతో పిలుస్తున్నారని చిత్ర బృందం తెలిపింది. ఈ సినిమాని ఇంత పెద్ద హిట్ చేసిన ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు. హీరోయిన్ దీపిక, హీరో ప్రదీప్, కమెడియన్ శ్రీనుతో మా విశాఖ ప్రతినిధి అవతార్ యాదవ్ ఫేస్ టు ఫేస్. అబ్బాయి సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. సక్సెస్ మీట్కి విశాఖపట్నం అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి టీం వచ్చింది. మనతో పాటు మాట్లాడడానికి హీరోయిన్ రాజా ఉన్నారు. ఆవిడని అడిగి తెలుసుకుందాం అసలు సినిమాలో ఆవిడ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది, ప్రజలు ఎలాగ ఆదరిస్తున్నారు ఆవిడ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం, సినిమాలో ఇప్పుడు మీ క్యారెక్టర్ని ప్రజలు ఎలాగ ఆదరిస్తున్నారు? ఐ థింక్ రాజా అనే ఒక క్యారెక్టర్ ఒక ప్రాపర్ పల్లెటూరు అమ్మాయి, తెలుగు తమిళ పల్లెటూరు అమ్మాయి, మంచి వాల్యూస్ ఉండి మొండితనం ఉండి మన ఇంట్లో ఉంటారు కదా జనరల్గా ఇంట్లో ఒక ప్యాంపర్డ్ కిడ్ ఉంటారు కదా. ఐ థింక్ అలాంటి ఒక అమ్మాయి రాజా. అండ్ నాకు వచ్చే ఫీడ్బ్యాక్ రాజా గురించి చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎక్కడికి వెళ్తున్నా దీపిక అనకుండా రాజా అంటున్నారు. ఐ థింక్ దట్స్ ఫర్ మీ రాజాలాగా నన్ను రికగ్నైజ్ చేయడం. బుల్లి తెర నుంచి పెద్ద తెరకు వచ్చారు. పెద్ద తెరకి వచ్చిన తర్వాత మీకు ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? ఇనీషియలీ చాలా నర్వస్నెస్ ఉండిందండి, బికాజ్ అది డిఫరెంట్ ఇది డిఫరెంట్ కాబట్టి. బట్ ఐ థింక్ తర్వాత ఈ రెస్పాన్స్ వల్ల ఐ ఫెల్ట్ గుడ్. ఓకే, ఇప్పుడు ఏదైతే ఉందో సక్సెస్ మీట్కి వెళ్తున్నారు, థియేటర్స్లో ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు మమ్మల్ని? ఆడియన్స్ అయితే ఐ థింక్ దర్ ఎంజాయింగ్ ఇట్ థరోలీ, ద ఫిల్మ్ అండ్ ఆల్. మేము వెళ్ళినప్పుడు కూడా చాలా ఎక్సైట్ అయ్యి అన్ఎక్స్పెక్టెడ్గా మేము వెళ్ళడం జరిగింది, వాళ్ళ రియాక్షన్స్ చూడడం జరిగింది. అవన్నీ చూసి మాకు కూడా ఒక మంచి బూస్ట్, ఒక మంచి వైబ్ వచ్చింది. సో చాలా హ్యాపీగా అనిపించింది. థ్యాంక్ యూ మేడం. మనతో పాటు అది హీరో ప్రదీప్ ఉన్నారు. ప్రదీప్ గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అది సినిమా వచ్చే ప్రేక్షకులు మీ క్యారెక్టర్ని ఎలాగ ఆస్వాదిస్తున్నారు? చాలా చాలా సర్ప్రైజ్ అయ్యారు సార్. యాక్చువల్లీ మేము ఎప్పుడైతే ఈ సినిమా గురించి అనౌన్స్ చేశామో, ప్రేక్షకులకు చెప్పడం మొదలుపెట్టామో, ఆ రోజు నుంచి అందరూ ఎప్పుడు రాబోతోంది ఏంటి అనేది అప్డేట్స్ ఇస్తూ వచ్చాము. ప్రమోషన్స్ అన్నీ చాలా ఎంటర్టైనింగ్గా వచ్చాయని అందరూ అనేవాళ్ళు. అలాగే సినిమా రిలీజ్ అయిన రోజు నుంచి మేము ఏదైతే ప్రామిస్ చేశామో, మిమ్మల్ని ఆద్యం ఎంటర్టైన్మెంట్ ఇస్తాము, సరదాగా అందరూ వచ్చి ఓ సాయంత్రం, ఓ మధ్యాహ్నం, ఓ పొద్దున, ఓ రాత్రి, ఓ 2.5 గంటలు మీరు డెఫినెట్లీ నవ్వుకుంటారు ఉన్న స్ట్రెస్ వదిలేసి అని. అది నిలబెట్టుకున్నామని వాళ్ళ చిరునవ్వులు చూసాక తెలిసింది, వాళ్ళు చప్పట్లు కొడుతుంటే తెలిసింది. అంతకంటే ఇంకేం కావాలి సార్? ఇంత టీం కష్టపడిన తర్వాత వాళ్ళ చప్పట్లు, వాళ్ళ ఆనందాలే కావాలి. ఎందుకంటే వాళ్ళకి ఏ లాజిక్ ఉండదు సార్. అంటే ఇలా ఉండాలి, ఫస్ట్ ఆఫ్ అలా ఉండాలి, ఇది ఎలా ఉండాలి అని ఏం ఆలోచించరు. 2.5 గంటల పాటు మేము ఎంజాయ్ చేసామా, మా టికెట్ డబ్బులకి వర్తా కాదా? సో మీ టికెట్ డబ్బులకి డెఫినెట్లీ వర్త్. అంటే వైజాగ్ వచ్చారు, వైజాగ్ ప్రేక్షకులు సినిమాని ఎలాగ ఆదరిస్తున్నారు? మీరు థియేటర్స్కి వెళ్ళిన తర్వాత ఎటువంటి రెస్పాన్స్ ఉంది? సార్, అంటే నేను కూడా వీడియోలో ఫోటోలు చూపిద్దాం అనుకున్నాం. మేము అన్నీ క్యాప్చర్ చేసాం, వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు, వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతున్నారని. మాకు అవి చాలా మెమరబుల్ వీడియోస్ సార్ అవన్నీ. అవి కూడా నేను అప్లోడ్ చేస్తాను. ఎందుకంటే అంతకంటే గోల్డెన్ మూమెంట్ ఇంకోటి ఉండదు సార్. అంటే వాళ్ళ ప్రేమతో ఇళ్ళలోంచి బయలుదేరి, ఎందుకంటే ఇది సూపర్ ఎక్సైట్మెంట్, ఫ్యాన్స్ అందరూ అలా వచ్చి, అలాంటి సినిమా కాదు కదా సార్. దిస్ ఈజ్ అ వెరీ ఎంటర్టైనింగ్ ఫిలిం. దీనికి స్వతహా వాళ్ళు ఇంట్లోంచి కదిలి బయటకు వచ్చారు, ఇలాంటి ఒక సినిమా వస్తుంది, వాళ్ళు ఇంట్లలోంచి బయలుదేరి టికెట్ కొని ఈ సినిమా చూద్దామని 2.5 గంటలు మా కోసం కేటాయించారు సార్. అక్కడే మా అందరికీ చాలా చాలా ఆనందం వేసింది. అండ్ థియేటర్ రెస్పాన్సెస్ అండి, మేము చాలా దాంకుని ఫస్ట్ రోలో కూర్చుని చీకట్లో లోపలికి వెళ్ళి కూర్చున్నాం. థియేటర్లోంచి ప్రతి షాట్, ప్రతి సీన్కి వాళ్ళు ఎగరడం, నవ్వడం. ఐ థింక్ ఇంత ఎంటర్టైనింగ్ సినిమా అని లేడీస్ బయటకు వచ్చి మేము చూసి చాలా రోజులైందమ్మా, చాలా సర్ప్రైజ్ చేసావు మమ్మల్ని అందరినీ అని అన్నప్పుడు చాలా హ్యాపీ అనిపించింది సార్. కొత్త డైరెక్టర్లు, అది ఇద్దరు డైరెక్టర్లు కథ చెప్పినప్పుడు ఈ సినిమా ఎలా అసలు మీరు ఒప్పుకోవడమే ఇది, ఒప్పుకున్న తర్వాత ఎలా ఉండబోతుంది అనేది ఇప్పుడు నెరవేరిందంటారా ఆ కళ? డెఫినెట్లీ సార్. అంటే ఎప్పుడు ఫ్రెష్ థాట్స్తో ఉంటాయి. కొత్త డైరెక్టర్ వచ్చినప్పుడు కొత్త థాట్ ఉంటుంది. అంటే వాళ్ళకి ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకపోయినా కథ చెప్పే విధానంలో వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంది. ఏదో పని చేసేటప్పుడు కూడా ఇలాంటి ఒక కథని ప్రేక్షకులు తీసుకొస్తున్నప్పుడు కథ ఎలా చెప్తున్నారని ఇంపార్టెంట్, కొత్త పాత అయినా కూడా. బట్ ఈ ప్రేక్షకులు చూస్తే సినిమా ఇది కొత్త డైరెక్టర్ల సినిమా అని మాత్రం ఎక్కడ అనిపించదు సార్. అంటే వాళ్ళు విజయం సాధించినట్టే, ఏదో సీనియర్ డైరెక్టర్లు తీసినట్టే క్వాలిటీ, కెమెరామెన్తో ఆ వర్క్ తీసుకోవడము, మ్యూజిక్ డైరెక్టర్తో ఆ మ్యూజిక్ తీసుకోవడం, యాక్టర్స్తో యాక్టింగ్ చేయించడం. ఐ థింక్ వాళ్ళు కొత్త డైరెక్టర్లు కాదేమో మా నితిన్ భరత్. ఇక్కడి నుంచి అక్కడమ్మ ఇక్కడ అబ్బాయి సక్సెస్ఫుల్ డైరెక్టర్స్ మా నితిన్ భరత్. థ్యాంక్ యూ.
గెటప్ సీన్ గారు ఉన్నారు. ఆయన క్యారెక్టర్ విధానం ఎలా ఉంది, అసలు ప్రేక్షకులు ఆయన ఎటువంటి ఆదరణ పొందుతున్నారు ఆయన కూడా అడిగి తెలుసుకుందాం. సార్, ఇప్పుడు సినిమాలో మీ క్యారెక్టర్ని అయితే ప్రేక్షకులు చాలా ఎంజాయ్ చేస్తున్నారు. అసలు ఆ ప్రేక్షకులు ఎంజాయ్ చేసినప్పుడు మీ థియేటర్స్కి వెళ్తున్నారు, అలా ఎంజాయ్మెంట్ చూస్తే మీకు ఎలా అనిపిస్తుంది? అంటే ఎప్పుడు ఒక నటుడిగా ఒక పాత్ర చేసిన నటుగా ఎప్పుడు అంటే మనం చూసి పక్కనున్న వాళ్ళ రియాక్షన్స్ కంటే ఎవరికి తెలియకుండా ఆ రియాక్షన్ చూడడం అనేది ఒక మంచి అనుభూతి అండి. అది ఎప్పుడు కూడా ఒక నటుడిని ఎప్పుడు కోరుకుంటాను. ఎందుకంటే దీనికి ముందు వచ్చిన సినిమాల్లో హనుమాన్కి కానీ జాంబిరెడ్డికి కానీ ఇలా చాలా సినిమాలకి ఇలా టూర్స్ రావడం, వాళ్ళ అభినందనలు లేకపోతే వాళ్ళ అప్లాజులు మేము వెనకాల నుంచి చూసి సడన్గా వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్నప్పుడు అది మంచి అనుభూతి, చాలా తక్కువ అరుదుగా దొరుకుతూ ఉంటుంది. అండ్ మరొకసారి ఈ సినిమా ద్వారా అలాంటి అవకాశం నాకు దక్కింది, ఇలాంటి సక్సెస్ టూర్లో పాల్గొనే అవకాశం. అండ్ వన్స్ అగైన్ ఇదంతా దానికి కారణం ఏంటంటే మీడియా, అలాగే ఈ మీడియా ద్వారా తెలుగు ప్రేక్షకులందరికీ మా సినిమా వెళ్ళడం, వాళ్ళు మళ్ళీ తిరిగి మాకు రిటర్న్ గిఫ్ట్ ఒక హిట్తో, ఒక లాఫ్టర్ హిట్తో మాకు గిఫ్ట్గా ఇచ్చారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ తెలుగు ఆడియన్స్ అందరికీ. చాలా రకాల గెటప్లు చేశారు, డైరెక్టర్లు చెప్పారు, అన్ని గెటప్లు అయిపోయి కొత్త గెటప్ కావాలనుకునేటప్పుడు ఒక కొత్త రకమైన గెటప్ని మీరు చూపించారన్నారు. అసలు మీకు ఎలా వచ్చింది ఆ థాట్? అంటే ఆ సినిమా వరకు ఆ గెటప్ వరకు, అంటే ఆ విలేజ్ వరకు ఆ చూపించి అన్ని అయిపోయింది. అంటే మిగతా సిచ్యువేషన్ మారింది, కథ మారింది అనుకోండి, మళ్ళీ ఒక 10 తీసుకొస్తా. సో ఎప్పుడు ఇది అవ్వదండి, ఎందుకంటే తవ్వే కొద్దీ ఊరితోనే ఉంటుంది. సో నాకు ఆ క్యారెక్టర్ చెప్పినప్పుడు 100% ఛాలెంజ్గా తీసుకున్నాను. పైగా కళ్ళు అలా పెట్టాలన్నప్పుడు ఇంకా ఛాలెంజ్ తీసుకున్నాను. సో ఎందుకంటే ఇలాంటివన్నీ ఏంటంటే ఒక 60 ఏళ్ళు వచ్చిన తర్వాత నేను సినిమా ఇండస్ట్రీలో ఏం చేశానంటే ఇవన్నీ గుర్తుండిపోయే క్యారెక్టర్లు అవుతాయి. మనం దాన్ని లైట్ తీసుకొని ఏదో చేసేద్దామంటే దానికి అంత ఇచ్చేయకపోతే అది సేమ్ మనకి రిజల్ట్ అలాగే ఇస్తుంది. సో డెఫినెట్గా మనం ఇప్పుడు ఎంతైతే కష్టం పెడతాం, ఎంతైతే దానికి కష్టపడతామో అంత మనకి గుర్తింపుని తెచ్చిపెడుతుంది అని నమ్ముతాను. సో నా విషయంలో సపోర్ట్ చేసిన ప్రదీప్ గారికి థ్యాంక్స్ చెప్పుకుంటాను. వన్స్ అగైన్ ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులకు థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే ఇంత బాగా ఆదరిస్తున్నారు. Day 1, Day 2, Day 3కి పెంచుకుంటూ పోతున్నారు ఆదరణ. థ్యాంక్ యూ సో మచ్ తెలుగు ఆడియన్స్. ఇది పరిస్థితి. ఏదైతే మేము థియేటర్స్కి వెళ్ళినప్పుడు మాత్రం ప్రేక్షకులు అయితే మమ్మల్ని చాలా బాగా ఆదరిస్తున్నారు. కొత్త డైరెక్టర్లు అయినప్పటికీ కూడా చాలా చక్కగా ఈ సినిమా నిర్మించారు. కలెక్షన్ పరంగా అయితే ముందుకు దూసుకుపోతుందని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ మహేష్తో అవతార్ యాదవ్, 4 టీవీ, విశాఖపట్నం. నెల్లూరులో హనుమాన్ శోభయాత్ర ఘనంగా జరిగింది. హిందూ చైతన్య వేదిక ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ వేడుకను వీక్షించేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. హనుమ భక్తులకు హనుమాన్ ర్యాలీ సందర్భంగా స్వాగతం పలుకుతుంది హిందూ చైతన్య వేదిక. గత 4 సంవత్సరాలుగా హిందూ చైతన్య వేదిక ఆధ్వర్యంలో నెల్లూరు నగరంలో బైక్ ర్యాలీ నిర్వహిస్తూ వేలాది మంది యువకులు ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేస్తూ ఉన్నారు. హనుమంతుల్లోని భక్తి, హనుమంతుల్లోని శక్తి, హనుమంతుల్లోని సమర్పణ గుణం యువకులకు అబ్బే విధంగా చూసి రమ్మంటే కాల్చొచ్చాడు ఆనాడు హనుమంతుడు. అదేవిధంగా ఈ దేశంలో కానీ ప్రపంచంలో కానీ ఎక్కడైనా కానీ హిందూ సంస్కృతి పైన కానీ హిందూ ధర్మం పైన కానీ గ్లాని కలిగిన దాడి కలిగిన సమైక్యంగా ఎదుర్కొంటామని చెప్పి హనుమంతుని శక్తితో, హనుమంతుని యుక్తితో, హనుమంతుని భక్తితో హిందూ సంస్కృతి సంరక్షణ కోసం యువకులు ఎప్పుడు కూడా సంసిద్ధంగా ఉండాలనేటువంటి సందేశాన్ని యువకులకు ఇచ్చేదానికోసం ఈరోజు దేశం మొత్తం పైన హిందూ చైతన్య వేదిక తరపున ఈ హనుమంతుని జయంతికి ఒక వారం ముందు, వారం లోపల ఈ 15 రోజుల్లో బైక్ ర్యాలీలు చేపట్టడం ద్వారా హిందూ యువకుల్ని చైతన్యపరిచే కార్యక్రమాన్ని హిందూ చైతన్య వేదిక తీసుకున్నది. రాబోయే రోజుల్లో శక్తి ప్రదర్శన చేయడమే కాదు, అటువంటి వారికి తగిన బుద్ధి చెప్తారని చెప్పి కూడా ఈ విధంగా హిందూ యువకుల్ని చైతన్యపరిచే దానికోసం హితలను కాపాడుకోవడం మాత్రమే, ఎవరికి వ్యతిరేకంగా చేసేది కాదు హనుమాన్ ర్యాలీ. హనుమాన్ ర్యాలీ హనుమంతుని శక్తిని, హనుమంతుని భక్తిని, హనుమంతుడు శ్రీరామచంద్రుడు సమర్పించినటువంటి ఆ గుణాన్ని సమాజానికి తెలియజేసే దానికోసం ఈ ర్యాలీ నిర్వహిస్తున్నాం. కాబట్టి హనుమాన్ భక్తులందరూ కూడా ఈ ర్యాలీలో పాల్గొని చివరి వరకు కూడా ఉండి జయప్రదం చేయవలసిందిగా హిందూ చైతన్య వేదిక నుంచి మేము కోరుకుంటున్నాము. భారత్ మాతా. కుత్బుల్లాపూర్ కోంపల్లి కూడలిలో గావ్ చలో బస్తీ చలో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా అంబేద్కర్ విగ్రహాన్ని శుభ్రం చేసి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ పాల్గొన్నారు.
ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ 4 Sides TV.